యాజ్ అన్ ఎల్డర్గా మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు తగ్గిపోతుందని లైట్ తీసుకుంటాం, కానీ పిల్లల విషయంలో అలా ఉండదు. చిన్న ఒక్క పూట ఫీవర్ వచ్చినా కంగారు పడిపోతుంటారు. పిల్లలకి కొంచెం ముక్కు గారిన హాస్పిటల్స్కి వెనకాల పరిగెడుతూ ఉంటారు. సో అలా చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ దాకా వెళ్ళడం అవసరమా, లేదంటే మనమే యాజ్ అన్ ఇండియన్ పేరెంట్స్గా ఓవర్ మెడికేషన్ వేసేస్తున్నామా? అవసరం లేదంటే అవసరం లేదు. అసలు ఫస్ట్ మందులు అనేది ఎప్పుడు బాగా అవసరమైనప్పుడు అవసరమైనంత వరకే వాడాలి, అండ్ అవసరమైనప్పుడు కరెక్ట్గా కూడా వాడాలి, డాక్టర్ చెప్పిన రోజులు వాడాలి. ఇందులో అసలు డౌటే లేదు. అసలు పిల్లలకు ఫస్ట్ డాక్టర్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ నాన్ననే. సో వాళ్ళు ప్రథమ చికిత్స గురించి అవగాహన కలిగి ఉండాలి. లైట్గా జలుబు వస్తే ఇప్పుడేమవుద్ది, 5 రోజులు ఉండి తగ్గుద్ది. నువ్వు మందు ఇచ్చినా 5 రోజులే ఉంటుంది, మందు ఇవ్వకపోయినా 5 రోజులు ఉండే తగ్గుద్ది. మహా అయితే ముక్కు బాగా అడ్డం పడిపోయింది అనుకోమా, కొంచెం లైట్గా గోరెచ్చని బట్టతో పెట్టొచ్చు, అద్దొచ్చు. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, డైరెక్ట్గా ఆవిరి మట్టుకు ఇవ్వద్దు. ఎంతమంది పిల్లలోళ్ళు కాలు వస్తారు మా దగ్గరికి. ఇంకోటి ఏంటంటే చాలా మంది విక్స్ అదే పనిగా రాసేస్తూ ఉంటారు. విక్స్, యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటివి ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఇప్పుడు మనం రాసుకుంటే చిక్కటి చీమిడి కరిగి కారిపోతుంది, అందుకని వెంటనే మనకి ఊరట కలుగుద్ది. ఇదే విక్స్ రోజు అదే పనిగా రాసి పీల్చుకున్నాం అనుకో, అదే మనకి జలుబు అండ్ ఊపిరితిత్తుల్లో ఆయాసం ఆస్తమా లాంటివి ఎక్కువ అవుతుంది ఇరిటేషన్ వల్ల. సో అందుకని అదే పనిగా ఈ కూడా వాడొద్దు. పిల్లల విషయంలో ఈ జిండాటిలిస్మాట్, విక్స్, యూకలిప్టస్ పొరపాటున తింటే కనుక మింగితే చాలా ప్రమాదం. ఫిట్స్ రిస్క్ ఉంటుంది, ఊపిరితిత్తులకు పాడయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఏం అవసరంలా, జస్ట్ 5 రోజుల్లో తగ్గిపోతుంది. కాకపోతే కొంచెం నిద్రపోటానికి ఇబ్బంది పడవచ్చు. సో కొంచెం ఓపిక కూడా ఉండాలి మనకి. అన్నిటికీ మందిచ్చేసి వెంటనే పడుకోవాలి, మనకు నిద్ర వస్తుందని చెప్పి అలా కూడా ఉండకూడదు. కొంచెం ఓపిక్గా చూసుకోవాలి. ముక్కు మరీ బంద్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ అని ఉంటాయి, 1 డ్రాప్ ఈ ముక్కులో ఎప్పుడన్నా బాగా అవసరమైతే ఆ ముక్కు బ్లాక్ క్లియర్ అవటానికి అంతవరకు మనం చెయ్యొచ్చు. ఒకవేళ చెవి నొప్పి వచ్చింది అనుకో, వెచ్చ బట్టతో అద్దొచ్చు. ఇంకా మరీ నొప్పి ఉందనుకో, మనం జ్వరానికి ఇస్తాం కదా మందు, పారాసెటమాల్, అది కూడా డోసులు బాటిల్ మీద చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి. ఏ ఏజ్ కి ఎంత డోసు వాడాలి? బరువు బట్టి ఉంటది, వయసు బట్టి కాదు. సో దాని మీద ఉంటది బాటిల్ మీద. సో నొప్పికి కూడా అది ఇవ్వచ్చు. ఇచ్చి తర్వాత రోజు డాక్టర్ని సంప్రదించవచ్చు. జ్వరం అప్పుడు ఆకలి ఉండదు, సో తినట్లేదు చేసి పెట్టామనుకో వామిట్ చేసేస్తారు. కానీ ద్రవ పదార్థాలు బాగా ఇవ్వాలి. ఎలాంటి ద్రవ పదార్థాలు ఇవ్వాలి తెలుసుకుని ఉండాలి. ఇందాక నేను చెప్పిన మంచినీళ్ళు, మంచిగా కొబ్బరి నీళ్ళు, తల్లిపాలు. ఇంకోటి సర్ది అయినప్పుడు ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవ్వకూడదు అంటారు, ఈజ్ ఇట్ ట్రూ? లేదు, ఆ పాయింట్కి వస్తా. సో మనం ద్రవ పదార్థాలు బాగా ఇవ్వాలి. ఒకవేళ జ్వరం 5 రోజుల పైన ఉన్నా, హై జ్వరం 3 రోజుల పైన ఉన్నా, అసలు ఏమి ద్రవ పదార్థాలు తీసుకోవట్లేదు, చాలా డల్ ఉన్నాడు, చెవి నొప్పి, ఆయాసం ఇలాంటివి ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. జలుబు విషయంలో కొబ్బరి నీళ్ళు అనేది ఏంటంటే, కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు లైట్గా ఇక్కడ టిక్లు అయినట్టు చల్లదనం వల్ల లైట్గా అప్పుడు రావచ్చు, అంతేకాని దానివల్ల మనకి ఊపిరితిత్తులో నిమ్ము చేరిపోదు. కాబట్టి ఇవ్వకూడదనే రూల్ లేదు. కాకపోతే ఏంటంటే మనకు జలుబు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల జలుబు వచ్చింది అనుకో, జ్వరం, జలుబు, దగ్గు ఆ రకం, అప్పుడు అసలు కొబ్బరి నీళ్ళు ఇంకా ఒక్కొక్కసారి హెల్ప్ అవుతాయి. పెరుగులు అవన్నీ ఇవ్వరు, పెరుగు కూడా ఇవ్వరు. ఆ పిల్లాడేమో అదే తింటాడు, సో చివరికి ఏది తినడు. వాడు తినే మీరెవరు, వాడు తినరు. సో ఏం పర్వాలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను వర్షంలో బాగా చల్లగా గాలి, ఓకే, ఒకటే జలుబు చేసేసింది, ఫ్రిడ్జ్లోంచి కోల్డ్ పెరుగు తీసేసుకుని చల్లటిది పెట్టానుకో ఇంకొంచెం జలుబు ఎక్కువ అవ్వచ్చు. సో అలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అంతేకాని ప్రతి జలుబు దగ్గుకి కొబ్బరి నీళ్ళు ఇవ్వద్దు, పెరుగు ఇవ్వద్దు అంటే అలాగా సెట్ అవ్వదు.
అది కరెక్ట్ కాదు. సో మనం ముందు ప్రథమ చికిత్స తెలుసుకుని ఉండండి. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది అవగాహన పెంచుకోండి. అండ్ మన దేశంలో ఉన్న దగ్గు జలుబు మందులు మరి నాకు తెలిసి మరి బంగ్లాదేశ్ ఇలా పాకిస్తాన్లో ఉన్నాయేమో కానీ పాశ్చాత్య దేశాల్లో అయితే అసలు దొరకను కూడా దొరకవు. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు. ఇంట్లో వండిది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు. ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు. బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, నీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఏ మందైనా జ్వరానికి ఒకటి దొరుకుద్దమ్మా మనకి, అదే స్ట్రెంగ్త్. బరువు బట్టి వాళ్ళు ఎంత ఇవ్వాలనేది ఉంటది. తర్వాత సేమ్ దగ్గుకి మాక్సిమం ఒక వెరైటీ దొరుకుద్ది వాళ్ళకి. మన దేశంలో అసలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఈ కంపెనీ వర్క్ చేయకపోతే ఇంకోటి తెచ్చుకుంటాం, ఇది వర్క్ చేయకపోతే ఇంకొకటి. ఒకే రకం మందు అదే కంపెనీ వాళ్ళు ఒక రకం ఒక బాటిల్లో, ఇప్పుడు ఏ అనుకో బాటిల్, ఒక మందు పేరు ఏ, ఆంబ్రోడిల్ అనుకుందాం. మళ్ళీ ఆంబ్రోడిల్ ఎస్ అని ఉంటది, ఇంకేదో డిఫరెన్స్ కూడా అర్థం కాదు, అందులో వేరే వేరే ఉంటాయి. సో నేను డాక్టర్ ఒకటి రాస్తారు, వీళ్ళు ఇంకోటి తెస్తారు. మళ్ళీ ఇది పని చేయలేదని ఇంకో మందు కొంటారు. తీరా చూస్తే అందులో ఇందులో ఒకే రకం ఉంది, వీటి వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం ఎక్కువ అయిపోతుంది. సో మల్టిపుల్ గా యూజ్ చేయకూడదు. కొన్ని మందులు ఏంటి, గుండె దడొచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పా కదా, గుండె కొట్టుకునే విధానం రిథంలో మార్పుల వల్ల ఒకసారి గుండె ఆగిపోవచ్చు అని. ఆ రకం సమస్యలు వచ్చే మందులు కూడా ఉంటాయి నువ్వు ఎక్కువ వాడితే. అంటే చంటి పిల్లలకి అమ్మ, నెల పిల్లలకి 2 నెలల పిల్లలకి ఈ టానిక్స్ ఇచ్చేస్తున్నారు. అసలు ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. ఎంత డేంజరో, చాలా డేంజర్. సో అన్నిటికీ మందులు ఒక్కటే కాదు మనకు పరిష్కారం. బిడ్డ యాక్టివ్ ఉందా, హుషారుందా, యూరిన్ అది సరిగ్గా వెళ్తుందా, ద్రవ పదార్థాల వరకు ఇవ్వగలుగుతున్నామా, ఈ సమస్య వచ్చి 5 రోజులు అవ్వలా కదా, హై ఫీవర్లు రావట్లా కదా, కొంచెం చూడండి, ఓపిక పట్టండి. లేదు చాలా డల్ ఉంది, ఆయాసం ఉంది, బాగా చెవి నొప్పితో ఏడుస్తుంది, నీళ్లు కూడా తీసుకోవట్లేదు అంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించి అవసరమైనంత వరకే వాడండి. తర్వాత మళ్ళీ ఒక సమస్య వచ్చింది అనుకో, లాస్ట్ టైం డాక్టర్ ఇచ్చారు కానీ అదే ఇచ్చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు చూడటాక అది ఓన్లీ దగ్గు జ్వరంలా కనపడవచ్చు, కానీ లోపల జరుగుతుంది వేరే అయి ఉండొచ్చు. సో దానికి మళ్ళీ మందు వేరే ఇవ్వాల్సి రావచ్చు. ఇప్పుడు నిమ్మ అనుకో, నిమ్ములో రకరకాల క్రిములు ఉంటాయి, నిమ్ము కాజ్ చేసేవి. సో డాక్టర్గా నేను చూసి నాకు ఇది ఈ క్రిమి అనిపిస్తే ఈ యాంటీబయాటిక్ ఇస్తా. ఓకే, సో అలాగా మనము ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మందులు పిచ్చి పిచ్చిగా వాడి. అందుకే చెప్తా పేరెంట్స్కి, మీరు మందు ఇవ్వకపోయినా పర్వాలా, బట్ దయచేసి రాంగ్ డోసులు మట్టుకు ఇవ్వద్దు. పిల్లల ప్రాణానికి ప్రమాదం. మందుల మీద పిల్లల్ని పెంచేయొద్దు మీరు. రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళకి బిల్డప్ అవనివ్వండి. మీరు డబ్బులు పోసేసి ఇమ్యూనో బూస్టర్లు అన్ని కొనేయొద్దు. అది చంటప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. 5 ఏళ్ళ వయసు వచ్చే వరకు నెమ్మదిగా అది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. మీరు ఇమ్యూనో బూస్టర్లు ఇవ్వాలంటే మీరు మంచి ఆహారం ఇవ్వండి, మంచి గాలి, మంచిగా బయట ఆడుకోనివ్వండి పిల్లల్ని, మంచి నిద్ర ఉండేది చూడండి, ఇంట్లో వాతావరణం బాగుండేది చూడండి, ఆటోమేటిక్గా వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగుంటుంది.
మంచినీళ్ళు సరిగ్గా తాగాడు చూడండి. రైట్ మ్యామ్, నేను ఇక్కడ విన్నాను, ఎప్పుడైతే పిల్లలు ఎంత నేచర్కి దగ్గరగా ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంత బాగుంటుంది అని విన్నాను. అంటే లైక్ మట్టిలో ఆడుకోవడం కానీ, వర్షంలో తడవడం కానీ, ఇట్లా నేచర్కి ఏదైతే రిలేటెడ్ ఉంటుందో అది చేస్తే ఇమ్యూనిటీ బాగుంటుందని నేను విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? అతి జాగ్రత్తగా పెంచడం వల్ల కూడా మనకు బోల్డ్ అని సమస్యలు వస్తున్నాయి. ఓకే, ఇది వరకు అమెరికాలో ఎలర్జీలు బాగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఇండియాలో కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అంటే ప్రతి దానికి కొంతమంది మదర్స్ హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు. కోవిడ్ లో అయితే శానిటైజేషన్ వచ్చింది కాబట్టి ఆ టైంలో మనకు ఆ భయం వచ్చేసి అందరం ఒక స్టేజ్ లో ఆ పిచ్చిలాగా అయిపోయింది. ఓకే, సో రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, మనకు రోగ నిరోధక శక్తి ఇచ్చేది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ కంటే పని లేకుండా పోయింది. మరి మనం అతి జాగ్రత్తగా ఉంటాం వల్ల అప్పుడు ఏం చేస్తుంది, దానికి బోర్ కొట్టి మన మీదే అటాక్ మొదలు పెడుతుంది. దానివల్లే మనకి ఈ మధ్య ఫుడ్ ఎలర్జీస్, వేరే రకరకాల ఎలర్జీస్ పెరిగినాయి అనేది ఒక ఆలోచన అన్నమాట. సో అందుకని ఇప్పుడు నువ్వు మట్లో ఆడుకోనివ్వు, కానీ ఇంటికి వచ్చాక చేతులు కడుగు. ఓకే, ఇంట్లోనే ఉన్నాడు పిల్లాడు, చేతులు చీక్కుంటున్నాడు అనుకో, ప్రతిసారి వాడి చేయి కడుగుతూ ఉండబాకు, వాడి చేతులు వాడు చీక్కుంటున్నాడు, ఏమవ్వదు. ఓకే, నువ్వు ఇంటి బయట మడ్డిలో ఆ రోడ్డు చెత్త అంతా నడుచుకొచ్చావు, ఆ చెప్పులతో ఇంట్లో నడిచేబాకు. ఓకే, అది కరెక్ట్. ఓకే, సరే, అలా కాకుండా నువ్వు ప్రతిసారి కింద ఏదైనా పడినప్పుడు తీసి దాని సబ్బుతో తోమి 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 అప్పుడే బేబీకి ఇవ్వడం, అలా చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు బ్యాలెన్స్ చేయాలి, మరీ అసలు ఏమీ పాటించకుండాను ఉండకూడదు, ఓవర్గా చేయకూడదు. ఈవెన్ వర్షంలో తడవడం కూడా ఈజ్ ఇట్ ఓకే? అంటే జలుబు చేస్తుందని పిల్లల్ని అసలు వర్షంలో తొడవండి, వెంటనే ఆరబెట్టేయండి, ఏమో. రైట్.